Hi, I am Dr. M. Babu Prasad. In this video, I am going to explain the regular falsi method, is also known as method of falsification. It is one of the methods of numerical solutions of algebraic and transcendental equations. Method of falsification, also known as regular falsi method. Given the equation f of x equal to 0. In this method, we are following these steps to find a root of the equation on the basis of fundamental principle. Previous వీడియోలో bisection మెథడ్ చూసాము. ఈ వీడియోలో రెగ్యులర్ ఫాల్సీ మెథడ్. బైసెక్షన్ మెథడ్ అయినా రెగ్యులర్ ఫాల్సీ మెథడ్ అయినా ఫండమెంటల్ ప్రిన్సిపల్ని బేస్గా తీసుకొని మనం డిజైన్ చేస్తాం. ఫండమెంటల్ ప్రిన్సిపల్ అంటే ఏంటి? సపోజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 ఈజ్ అన్ ఈక్వేషన్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎక్స్ప్రెషన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్కి ఏ అనే నెంబరు బి అనే నెంబర్ దగ్గర ఆపోజిట్ సైన్ వాల్యూస్ ఉంటే ద గివెన్ ఈక్వేషన్ హ్యాస్ ఎ రూట్ బిట్వీన్ ఏ అండ్ బి. ఎఫ్ ఆఫ్ ఎక్స్కి ఏబిల దగ్గర ఆపోజిట్ సైన్ వాల్యూస్ అంటే ఎఫ్ ఆఫ్ ఏ ఎఫ్ ఆఫ్ బి, ఒకటి నెగిటివ్ అయితే ఇంకోటి పాజిటివ్ అట్లా ఉన్నదంటే ద ఈక్వేషన్ హ్యాస్ ఏ రూట్ బిట్వీన్ ఏ అండ్ బి. ఇక్కడ కూడా అదే ప్రిన్సిపల్ బేస్గా తీసుకొని ఒక ఫార్ములా ఇస్తాడు. స్టెప్ 1, లొకేట్ ద నెంబర్స్ ఏ అండ్ బి ఫర్ విచ్ ఎఫ్ ఆఫ్ ఏ అండ్ ఎఫ్ ఆఫ్ బి have opposite sign values. ఏబిలోని 2 నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. కరస్పాండింగ్గా ఎఫ్ ఆఫ్ ఏ అండ్ ఎఫ్ ఆఫ్ బి వాల్యూస్ ఆపోజిట్ సైన్ వాల్యూస్ అయి ఉండాలి. ఆపోజిట్ సైన్ వాల్యూస్ మీన్స్ one is negative, other one is positive. Let us assume f of a is a negative and f of b is positive. సో ఇప్పుడు మనం అనుకున్నది అదే. ఆపోజిట్ సైన్ వాల్యూస్ ఉంటే బై ది ఫండమెంటల్ ప్రిన్సిపల్ ద గివెన్ ఈక్వేషన్ హ్యాస్ ఎ రూట్ బిట్వీన్ ఏ అండ్ బి. బిట్వీన్ ఏ అండ్ బి. ఏని x1 గాను బిని x2 గా తీసుకుంది. రెగ్యులర్ ఫాల్సీ మెథడ్లో ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి రూట్ని కనుక్కోవటానికి ఫార్ములా x3 equal to x1 f of x2 minus x2 f of x1 by f of x2 minus f of x1. x1 x2 మధ్యలో రూట్ ఉంటుంది. దానికి x3 equal to ఫార్ములా x1 f of x2 minus x2 f of x1 whole divided by f of x2 minus f of x1. ఇది కనుక్కున్న తర్వాత దాన్ని బేస్గా తీసుకొని ఎఫ్ ఆఫ్ x3 వాల్యూ కనుక్కోవాలి. అండ్ హెన్స్ ఫైండ్ ఎఫ్ ఆఫ్ x3. ఎఫ్ ఆఫ్ x3 0 అనుకోండి, x3 ఈజ్ ఏ రూట్గా తీసేసుకుంటాం. ఇఫ్ ఎఫ్ ఆఫ్ x3 ఈజ్ నాట్ ఈక్వల్ 0 దెన్ x3 ఈజ్ నాట్ ఏ రూట్. ఎఫ్ ఆఫ్ x3 0 అయితే x3 ఈజ్ ఏ రూట్. ఎఫ్ ఆఫ్ x3 నాట్ ఈక్వల్ 0 అయితే x3 ఈజ్ నాట్ ఏ రూట్. ఎఫ్ ఆఫ్ x3 నాట్ ఈక్వల్ 0 అంటే ఆ నెంబర్ ఏమవ్వాలి? అయితే నెగిటివ్ లేదా పాజిటివ్. ఒకవేళ నెగిటివ్ అయితే అంతకుముందు నెగిటివ్ ఎక్కడ? ఏ దగ్గర. ఆ ఏని x1గా తీసుకున్నాం అంటే x1 దగ్గర నెగిటివ్. ఇప్పుడు x1 ప్లేస్లో x3 రాయటమే ఫార్ములా. అంటే రీప్లేస్ x1 బై x3. ఇక్కడ స్టార్ అని పెట్టాం కదా ఈ ఫార్ములా. దాంట్లో x1 బదులు x3 రాయండి. ఆ వచ్చేది x4గా తీసుకుంటాం. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ x3 నెగిటివ్ అయితే. ఇన్ కేస్ ఎఫ్ ఆఫ్ x3 పాజిటివ్ అయితే అంతకుముందు పాజిటివ్ ఎక్కడ? బి దగ్గర. బీని ఇక్కడ x2గా తీసుకున్నాం.
సో ఈ ఫార్ములాలో రీప్లేస్ x2 బై x3, రీప్లేస్ x2 బై x3, అవి వచ్చేది x4గా తీసుకుంటాం. f ఆఫ్ x4 వాల్యూ కనుక 0 అయితే x4 ఈజ్ ఎ రూట్. లేదంటే ఈ స్టెప్ 3లో చెప్పినట్టుగా మళ్ళీ ప్రాసెస్ కంటిన్యూ చేయటమే. ఏబీలు కనుక్కోవాలి. ఆపోజిట్ సైన్ వాల్యూస్ ఆ పాయింట్స్ దగ్గర f ఆఫ్ x వాల్యూ ఆపోజిట్ సైన్ వాల్యూస్ ఉండేటట్టుగా ఏని x1 గాను బీని x2గా తీసుకోండి. రెగ్యులర్ ఫాల్సీ మెథడ్ ఫార్ములా ఇది. x3 ఈక్వల్ టు x1 f of x2 మైనస్ x2 f of x1 హోల్ డివైడెడ్ బై f of x2 మైనస్ f of x1. దీన్ని బేస్ అవుతూ f of x3 వాల్యూ కనుక్కుంటే f of x3 0 అయితే x3 ఈజ్ ఎ రూట్. f of x3 కనుక నాట్ ఈక్వల్ 0 అయితే x3 ఈజ్ నాట్ ఏ రూట్. రూట్ కాకపోతే ఈ వాల్యూ అయితే నెగిటివ్ లేదా పాజిటివ్ అవ్వాలి. నెగిటివ్ అయితే అంతకుముందు నెగిటివ్ ఎక్కడో చూడండి. ఏ పాయింట్ దగ్గర నెగిటివ్? ఏ అంటే x1 దగ్గర నెగిటివ్. సో రీప్లేస్ x1 బై x3, అప్పుడు వచ్చే వాల్యూ x4గా తీసుకుంటాం. ఒకవేళ f ఆఫ్ x3 పాజిటివ్ అయితే b దగ్గర పాజిటివ్ అంటే x2 దగ్గర పాజిటివ్. సో రీప్లేస్ x2 బై x3. నెగిటివ్ వస్తే నెగిటివ్ నెంబర్ రీప్లేస్ చేయాలి, పాజిటివ్ వస్తే పాజిటివ్ నెంబర్ రీప్లేస్ చేయాలి. సో ఫైనల్గా x4 వస్తుంది. f ఆఫ్ x4 చెక్ చేస్తాం. 0 వచ్చింది అనుకోండి, x4 ఈజ్ ఎ రూట్. అదర్వైజ్ స్టెప్ 3లో చెప్పినట్టుగా ప్రాసెస్ కంటిన్యూ చేయటం అంటిల్ వి గెట్ ఏ రూట్. ఎన్ని స్టెప్స్ వస్తే అన్ని స్టెప్స్. ఇది ప్రొసీజర్. సో దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ రెగ్యులర్ ఫాల్సీ మెథడ్. Let us see one example. Find a real root for e power x sin x equal to 1 using regular falsy method. Regular falsy method ప్రకారం e power x sin x equal to 1 అనే ఈక్వేషన్కి రూట్ కనుక్కోవాలి. లోయర్ క్లాసెస్లో ఇంటర్మీడియట్లో కానీ ఈ టైప్ ఆఫ్ ఈక్వేషన్స్ ఎక్కడా రావు మనకి. ఇదే ఈక్వేషన్ ట్రాన్సెండెంటల్ ఈక్వేషన్. ట్రాన్సెండెంటల్ ఈక్వేషన్ అంటే ఏమన్నాం? ఈక్వేషన్లో ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఉన్నా, ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్ ఉన్నా, లాగరిథమిక్ ఫంక్షన్ ఉన్నా, దే ఆర్ కాల్డ్ ట్రాన్సెండెంటల్ ఈక్వేషన్స్. సో ఇక్కడ e పవర్ x ఉంది, sin x ఉంది. సో దిస్ ఈజ్ ట్రాన్సెండెంటల్ ఈక్వేషన్. సో చెప్పిన ప్రొసీజర్ ప్రకారం ముందు దీన్ని f ఆఫ్ x ఈక్వల్ 0 ఫామ్లో రాద్దాం. అంటే ఆ 1ని తీసుకురండి. e పవర్ x sin x మైనస్ 1 ఈక్వల్ టు 0. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎక్స్ప్రెషన్ మొత్తాన్ని f ఆఫ్ xగా తీసుకోండి. f ఆఫ్ x ఈక్వల్ 0 సే. ఫస్ట్ ఏబీని ఫైండ్ అవుట్ చేయాలి ర్యాండమ్గా. ఇది క్యాల్సీలో ఫీడ్ చేసుకోవాలి. e పవర్ x sin x మైనస్ 1 ఫీడ్ చేసేటప్పుడు ప్రికాషన్ ఏంటి? sin x ఉంది కాబట్టి రేడియన్స్లో పైన మోడ్ మార్చుకోవాలి. జనరల్గా మోడ్ డిగ్రీస్లో ఉంటుంది, అది రేడియన్స్లో మార్చుకోండి. రేడియన్స్లో మార్చుకున్న తర్వాత e పవర్ x sin x మైనస్ 1ని క్యాల్సీలో ఫీడ్ చేయండి. x 0 ఇచ్చాం, f ఆఫ్ x వాల్యూ మైనస్ 1. x 1 ఇచ్చాం, f ఆఫ్ x వాల్యూ 1.2874. అంటే 0 దగ్గర నెగిటివ్, 1 దగ్గర పాజిటివ్. అంటే మనం చెప్పుకున్న ఫండమెంటల్ ప్రిన్సిపల్ ప్రకారం 0కి 1కి మధ్యలో రూట్ ఉంటుంది. ఎందుకంటే ఈ 2 పాయింట్ దగ్గర ఆపోజిట్ సైన్ వాల్యూస్ వచ్చినాయి కాబట్టి. ఈ 0, 1 వాడి వల్ల మనం తీసుకొచ్చింది కాబట్టి 0కి 1 ఇంటర్వల్ రూట్ ఈ ఇంటర్వల్లో ఉంది. ఇది వాడిచ్చిన ఇంటర్వల్ కాదు కాబట్టి ఇంటర్వల్ సైజ్ తగ్గిద్దాం. 0కి 1కి మధ్యలో మిడ్ పాయింట్ 0.5 తీసుకున్నాం. 0 దగ్గర ఏమైనా వచ్చింది? నెగిటివ్. 1 దగ్గర పాజిటివ్. 0.5 దగ్గర కూడా నెగిటివ్ వచ్చింది. 0.5 దగ్గర నెగిటివ్, 1 దగ్గర పాజిటివ్. సో దీన్ని బట్టి ఏంటి?
రూట్ ఈ రెండింటి మధ్యలో ఉంటుంది. 0.5 దగ్గర నెగిటివ్, 1 దగ్గర పాజిటివ్. సో రూట్ ఈ రెండింటి మధ్యలో ఉంటుంది. 0కి 0.5కి 1కి మధ్యలో. సో దీన్ని ఏగా తీసుకుందాం, 1ని బిగా తీసుకుందాం. 0.5ని ఏ గాను 1ని బి గాను. అంటే ఇక్కడ ax1 bx2 అదే రాశాను చూడండి. టేకింగ్ x1 ఈక్వల్ టు 0.5 implies f of x1 is negative. x2 equal to 1 implies f of x2 positive. f of x2 positive implies by the fundamental principle root lies between 0.5 and 1. So x1 x2 లో వచ్చినాయి. రెగ్యులర్ పాలిసీ మెథడ్ ప్రకారం ఫార్ములా ఏమన్నాం, x3 ఈక్వల్ టు x1 f of x2 minus x2 f of x1 whole divided by f of x2 minus f of x1. x3 equal to x1 f of x2 minus x2 f of x1 whole divided by f of x2 minus f of x7. Table ఎలా, x1 first column, x2 second column, f of x1 third column, f of x2 fourth column, fifth column regular policy measure ప్రకారం x3 ఉంది కదా అది, sixth column corresponding function value. x1 x2 f of x1 f of x2 x3 f of x3. First x1 0.5 x2 1. 0.5 దగ్గర వాల్యూ minus 0.2096 up to 4 decimals వరకు చేస్తున్నాం. f of x2 వాల్యూ అంటే f of 1 అండి 1.2874. రెగ్యులర్ పాలసీ మెథడ్ ప్రకారం x3 క్యాలిక్యులేట్ చేసాం. క్యాల్సీలో ఫీడ్ చేసేటప్పుడు ఇది ఎక్స్ గాను, ఇది వై గాను, క్యాపిటల్ ఏ గాను, ఇది క్యాపిటల్ బి గా తీసుకుంటే ఫార్ములా మీరు క్యాల్సీలో ఏం ఫీడ్ చేయాలి, స్మాల్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ x2 క్యాపిటల్ బి మైనస్ స్మాల్ వై క్యాపిటల్ ఏ హోల్ డివైడెడ్ బై బి మైనస్ ఏ. క్యాలిక్యులేటర్లో ఫీడ్ చేసేటప్పుడు వేరియబుల్స్ ఇలా తీసుకొని ఫీడ్ చేయండి. ఫీడ్ చేసేటప్పుడు న్యూమరేటర్కి బ్రాకెట్ ఉండాలి, డినామినేటర్కి బ్రాకెట్ ఉండాలి, లేదంటే రాంగ్ వాల్యూస్ వస్తాయి. x1 0.5 x2 1 f of x1 negative f of x2 positive x3 0.57. దాని దగ్గర ఫంక్షన్ వాల్యూ, ఫంక్షన్ ఏంటి ఇక్కడ e పవర్ x sin x మైనస్ 1 ఎంత వచ్చింది మైనస్ 0.0458. సమ్ విన్న తర్వాత క్యాల్సీ దగ్గర పెట్టుకొని ఈ టేబుల్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ వాల్యూస్ అన్నీ మీరు చెక్ చేసుకోవాలి. అప్పుడే మీకు మెథడ్ కంప్లీట్గా వచ్చినట్టు. ఇక్కడ చూస్తుంటే విన్నప్పుడు బాగానే ఉంటుంది, కానీ మీరు ఓన్గా చేయాలనుకున్నప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి ఇది విన్న తర్వాత ఈ టేబుల్ వాల్యూస్ అన్నీ మీరు ఓన్ క్యాల్కులేటర్లో అన్నీ కరెక్ట్గా చేసామా లేదా అని చూసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఇది నెగిటివ్ వచ్చింది కదా, ఇందా మనం చెప్పుకున్న ప్రొసీజర్ ప్రకారం x3 దగ్గర నెగిటివ్ వచ్చింది కాబట్టి అంతకుముందు నెగిటివ్ ఎక్కడ, ఇదిగోండి f of x1 నెగిటివ్ అంటే x1 దగ్గర నెగిటివ్. సో ఫార్ములాలో రీప్లేస్ x1 by x3, ఫార్ములాలో రీప్లేస్ x1 by x3. ఎందుకు రీప్లేస్ చేసాం, x3 దగ్గర నెగిటివ్ వచ్చింది, అంతకుముందు నెగిటివ్ x1 దగ్గర. చూడండి x1 0.5 దాని కింద 0.57 వేసాం x1 ప్లేస్లో, x2 సేమ్ అదే నెంబర్. అబ్జర్వ్ చేయండి, x1 ప్లేస్లో 0.57 అంటే x3 తీసుకున్నాం, x2 సేమ్ నెంబర్. ఈ 2 పాయింట్స్ దగ్గర ఫంక్షన్ వాల్యూస్ మనకు ఉన్నాయి. 0.57 దగ్గర ఈ వాల్యూ మైనస్ 0.0458,
1 దగ్గర అంత ముందు పైన ఉన్న వాల్యూ 1.2874. ఫార్ములా ప్రకారం x3 క్యాలిక్యులేట్ చేసాం. దాని దగ్గర ఫంక్షన్ వాల్యూ మళ్ళీ నెగిటివ్ వచ్చింది. నెగిటివ్ ఎక్కడ? x1. మళ్ళీ రీప్లేస్ x1 బై x3. x3 ఎంత వచ్చింది? 0.5848. ఇదిగోండి, x1 బదులు 0.5848. x2 సేమ్ అదే నెంబర్. మళ్ళీ 2 పాయింట్స్ దగ్గర ఫంక్షన్ వాల్యూస్ రాసాం. x3 క్యాలిక్యులేట్ చేసాం. 0.5878. దాని దగ్గర ఫంక్షన్ వాల్యూ నెగిటివ్ వచ్చింది. అంతకుముందు నెగిటివ్ ఎక్కడ? x1. సో అగైన్ మళ్ళీ రీప్లేస్ x1 బై x3. చూడండి, x1 చేంజ్ అవుతూ వచ్చింది. x2 సేమ్ అదే నెంబర్. ఈ 2 పాయింట్స్ దగ్గర ఫంక్షన్ వాల్యూస్ రాసాం. x3 రాసాం, కరస్పాండింగ్ ఫంక్షన్ వాల్యూ. 4 ఇటరేషన్స్ చేసాం. ప్రాసెస్ ఆపేద్దాం. ఇది ఎంత వచ్చింది? -0.0003. అంటే ఆల్మోస్ట్ 0 కింద లెక్క. సో ఈక్వల్ క్లోజ్లీ 0. ఇట్ ఈస్ క్లోజ్ టు 0. సో ప్రాసెస్ ఆపేయండి. ఈ నెంబర్ని రూట్గా తీసేసుకోవటమే. 0.5884 అదే ఇక్కడ రాస్తుంది. ఇది ఇంకో ప్రాబ్లం చూద్దాం. Find the root of the equation 2x minus log x base 10 equal to 7, which lies between 3.5 and 4 by regular policy method. First, what is the equation? 2x minus log x base 10 equal to 7. ఆ 7 ని తీసుకొచ్చి ఈక్వల్ టు 0 ఫామ్లో రాసాం. అంటే f of x ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ f of x అంటే 2x minus log x base 10 minus 7. డేటాలోనే ఇచ్చాడు 3.5కి 4కి మధ్యలో రూట్ కనుక్కోమని. అంటే x1 3.5, x2 4. x1 3.5, x2 4. ఈ 2 పాయింట్స్ దగ్గర ఫంక్షన్ వాల్యూస్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. 2x minus log x base 10 minus 7. క్యాలిక్యులేటర్లో log x base 10 అలా లాగ్ అని ఉంటుంది. లాగ్ బేసీయత ln ఉంటుంది. ln అనేది కామన్ లాగర్థం. ఇది లాగ్ కామన్ లాగర్థం. ln అనేది న్యాచురల్ లాగర్థం. న్యాచురల్ లాగర్థమ్స్ అనేవి డెరివేటివ్స్ ఇంటిగ్రేషన్స్ లో వస్తాయి. log x కి డెరివేటివ్ 1/x. అది ఏ log x? న్యాచురల్ లాగర్థం ln x. ఇక్కడ వాడు బేస్ 10 ఇచ్చాడు అంటే కామన్ లాగర్థం. సో క్యాల్సిలో మీరు ఫీడ్ చేసేటప్పుడు ఇది లాగ్ తీసుకొని ఫీడ్ చేయాలి. క్యాలిక్యులేటర్లో x1 దగ్గర నెగిటివ్ వాల్యూ, x2 దగ్గర పాజిటివ్ వాల్యూ. రెగ్యులర్ పాలసీ మెథడ్ ప్రకారం ఫార్ములా x3 ఈక్వల్ టు x1 f of x2 minus x2 f of x1 whole divided by f of x2 minus f of x1 by regular policy method. ఇక్కడ కూడా x1 x2 f of x1 f of x2 x3 f of x3. x1 x2 ని స్మాల్ x స్మాల్ y, f of x1 f of x2 లో క్యాపిటల్ A క్యాపిటల్ B గా తీసుకొని ఈ ఫార్ములాని క్యాల్సిలో ఎలా తీసుకోవాల్సింది? x1 అలా స్మాల్ x, f of x2 క్యాపిటల్ B మైనస్ x2 y capital A whole divided by B minus C. క్యాల్సిలో తీసుకోవాల్సింది అలా ఫీడ్ చేయాలి. 3.5 4 ఫంక్షన్ వాల్యూస్ x3.
x3 ఎంత వస్తుంది 3.7888. దాని దగ్గర ఫంక్షన్ వాల్యూ నెగిటివ్. ఫంక్షన్ వాల్యూ నెగిటివ్. అంతకుముందు నెగిటివ్ ఎక్కడ ఉంది? x1. సో రీప్లేస్ x1 బై x3. x1 ప్లేస్లో 3.7888 తీసుకోవాలి. x2 సేమ్ నెంబర్ 4. 3.7888 దగ్గర ఫంక్షన్ వాల్యూ -0.0009. 4 దగ్గర ఫంక్షన్ వాల్యూ పైన ఉన్నదే 0.3979. ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి x3 కనుక్కున్నాం. దాని దగ్గర ఫంక్షన్ వాల్యూ 0 వచ్చేసింది. 4 డెసిమల్స్ ఫిక్స్ చేసాము. సో ఇది వచ్చిందంటే ఇట్ ఈజ్ ఈక్వల్ టు 0. 0 వచ్చిందంటే ఇంకా మనం చేసేదే ఉంది. దిస్ ఈస్ ద రూట్ ఆఫ్ ది ఈక్వేషన్. 3.7893 is a root of the equation by regular-Falsy method. x1, x2లు, f of x1, f of x2లు, x3, ఆ తర్వాత f of x3. క్యాల్సీలో ఫీడ్ చేయటం ఇంపార్టెంట్. నెగిటివ్ వస్తే అంతకుముందు నెగిటివ్ ఎక్కడో అది రీప్లేస్ చేయటం, పాజిటివ్ వస్తే అంతకుముందు పాజిటివ్ ఎక్కడో రీప్లేస్ చేయటం. అలా రీప్లేస్ చేసుకుంటూ ఒక 4-5 స్టెప్స్ చేయటం. ఇక్కడ 2 స్టెప్స్లోనే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది అన్నమాట. సో హియర్ ద రూట్ ఈజ్ 3.7893. ఇదండి. నెక్స్ట్ వీడియోలో థర్డ్ మెథడ్, సీకెంట్ మెథడ్ అది చెప్పుకుందాం. ఇక్కడ రెగ్యులర్ ఫాల్సీ మెథడ్. దీని ముందు వీడియోలో బైసెక్షన్ మెథడ్. దీని తర్వాత వీడియోలో సీకెంట్ మెథడ్. రెగ్యులర్ ఫాల్సీ మెథడ్, సీకెంట్ మెథడ్ రెండు ఆల్మోస్ట్ ఒకటే రకంగా ఉంటాయి ఫార్ములా చూస్తానికి. బట్ దేర్ ఈస్ ఎ డిఫరెన్స్. ఇక్కడ ఏబీలు మధ్యలో ఉంటాయి. ఇది ఎఫ్ ఆఫ్ x1, ఎఫ్ ఆఫ్ x2 ఆపోజిట్ సైన్ వాల్యూస్ ఉండేటట్టుగా తీసుకుంటాం. బట్ సీకెంట్ మెథడ్లో సేమ్ ఉన్నా సరే ఫార్ములా ఒకటి చెప్పాడు వాడు. అంటే అవుట్ సైడ్ ది రేంజ్ ఇంటర్వల్కి బయట ఉన్నా సరే బయట వచ్చేటట్టుగా నెంబర్ వస్తుంది, ఫైనల్గా ఆన్సర్ వస్తుంది. అది సీకెంట్ మెథడ్లో వస్తుంది. ఇది రెగ్యులర్ ఫాల్సీ మెథడ్. నెక్స్ట్ వీడియోలో చూద్దాం.